మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమగాములు, నాసాకు చెందినటువంటి వారు. సునీత విలియమ్స్ మన భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి. సరే, వీళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది కాదు, కానీ మన దేశానికి సంబంధించినటువంటి వారసత్వం ఉన్న సునీత విలియమ్స్ కాబట్టి మనకి ఇంకా గర్వకారణమే. కానీ ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి వచ్చారు, దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యారు, సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ ఈ భూమి, గురుత్వాకర్షణ శక్తి, వీటంతటికి కూడా ఇక్కడ గాలి, ఇక్కడ వెలుతురు, ఇక్కడ మాటలు, ఈ వాతావరణానికి అలవాటు పడడానికి వాళ్ళకి కొంత సమయం పడుతుంది. కానీ ఇది జరగడానికి ముందు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చెప్దాం. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమగాముల రాక, భూమికి తిరిగి రాక అనేటటువంటిది చాలా వార్తలలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయం అన్నమాట. వీళ్ళు కేవలం 8 రోజుల కోసం వెళ్ళారు. అంతర్జాతీయ ఆ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో, ఐఎస్ఎస్ అంటామే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అక్కడికి వెళ్ళారు. కొన్ని పరిశోధనల కోసం వ్యోమగాముల్ని ఎప్పుడు కూడా పంపుతూ ఉంటారు కదా. వీళ్ళిద్దరిని కూడా ఎప్పుడు 2024 జూన్ 5 పంపించింది 8 రోజుల కోసం. కానీ 9 నెలలు అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. మిత్రులారా, అసలు ఈ ఐఎస్ఎస్ ఏమిటి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏమిటి, అక్కడికి వ్యోమగాముల్ని ఇంత రిస్క్ తీసుకొని పంపించాల్సినటువంటి అవసరం ఏమిటి, ఎందుకు పంపిస్తారు, ఆ పరిశోధనల వల్ల మనుషులకు జరిగేటటువంటిది ఏమిటి అనేది కొంచెం చర్చిద్దాం. అయితే ముందు వాళ్ళని 8 రోజుల కోసం పంపించారు. 8 రోజుల కోసం పంపించినటువంటి వాళ్ళిద్దరూ 9 నెలలు ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఎక్కడ, భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఏదైతే అంటున్నామో అక్కడికన్నమాట. దేంట్లో వెళ్ళారు వీళ్ళు? బోయింగ్ వ్యోమనౌక స్టార్ వైనార్లో వెళ్ళారనమాట. వెళ్ళి దాంట్లో తిరిగి రావాలి. కానీ అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఒకటి చిన్నది వచ్చి అక్కడే వాళ్ళని వదిలేసి ఆ వ్యోమనౌక తిరిగి భూమికి రావాల్సి వచ్చింది. వాళ్ళని తీసుకురావడం, అందులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల రిస్క్ ఏమో అని చెప్పేసి అక్కడే వాళ్ళని అక్కడ వదిలేసేసి భూమికి ఆ స్పేస్ ఎక్స్కి చెందినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమికి సరే ఇప్పుడైతే వచ్చారు, అది వేరే విషయం. సో అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత మనకి టెన్షన్ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏమిటి, ఎప్పటికీ ఆ ముహూర్తం వస్తుంది. మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో, కథల్లో, నవలల్లో చదివి, కళల్లో ఊహించుకుని ఉంటాం కదా. అసలు ఆ అంతరిక్షంలో, ఆ పరిశోధన కేంద్రంలో అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు? ఆ భారరహిత స్థితిలో, అంటే గురుత్వాకర్షణ శక్తి ఉండదు, వాళ్ళు భూమికి అంతరిక్షానికి మధ్యలో ఉంటారు. గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి, గ్రావిటీ అనేటటువంటిది ఉండదు కాబట్టి వాళ్ళు నడవడం, మనలాగా పరుగులు పెట్టడం అట్లాంటిది ఉండదు, కూర్చోవడం స్థిరంగా ఇట్లాంటివి ఉండదు అనమాట. వాళ్ళు ఆ భారరహిత స్థితిలో అలా ఎగురుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు ఏమిటి, దీనికి ఎందుకు ఇంత ఖర్చు పెడతారు అనేటటువంటిది ఒక విషయం అలా ఉంచితే, ఈ 9 నెలలు చాలా సస్పెన్స్ క్రియేట్ అయి ఉంది. మొత్తానికి ఎలాగైతేనేమి భూమికి వాళ్ళు మంగళవారం మన భారతీయ టైం ప్రకారం 8:15 నిమిషాలకి ప్రయాణం వాళ్ళదే ప్రారంభమైందనమాట. ఈ స్పేస్ ఎక్స్కి చెందినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమికి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. నిర్ధారిత సమయంలో బుధవారం తెల్లవారుజామున 3:25 ఇక్కడ ఫ్లోరిడా దగ్గర సముద్ర తీరంలో వాళ్ళు ఆ సముద్ర జలాల్లో ల్యాండ్ అవ్వాలన్నమాట. సరిగ్గా అలాగే జరిగింది, ఏమీ తేడా లేదు. కాకపోతే ఆ స్పేస్ సెంటర్, ఆ స్పేస్ స్టేషన్ దగ్గర నుంచి, ఐఎస్ఎస్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి, ఫ్లోరిడా సముద్ర తీరం దగ్గరికి చేరడానికి వాళ్ళకి 17 గంటలు పట్టిందనమాట. కాకపోతే ముందు
వేల కిలోమీటర్ల స్పీడ్లో ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా స్పీడ్ తగ్గిస్తూ వస్తారనమాట. ఇదంతా కూడా సైన్స్. మీరు వీడియోలు కొడితే మీకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సరిగ్గా భూమికి ల్యాండ్ అయ్యే సమయంలో, సముద్ర జలాల మీద ల్యాండ్ అయ్యే సమయంలో అది చాలా స్పీడు, అంటే గంటకు 200 కిలోమీటర్లు మాత్రమే స్పీడ్కి లిమిట్ అయిపోతుంది. లిమిట్ అయిపోయిన తర్వాత సరిగ్గా ఆ సముద్ర జలాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ క్యాప్సూల్ వ్యోమనౌక నుంచి విడిపడడం, ఆ క్యాప్సూల్లో కూర్చున్నటువంటి వ్యోమగాములు సరిగ్గా ఈ జలాల మీద ల్యాండ్ అయ్యేటటువంటి ఆ ఫ్లాష్ ల్యాండింగ్ అంటారే, ఆ ల్యాండ్ అయ్యే సమయానికి ఆ పారాషూట్స్ విచ్చుకోవడం, వాళ్ళు ల్యాండ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత వీళ్ళని ల్యాండ్ అయ్యారు, హాయిగా సురక్షితంగా వచ్చారు. హూస్టన్లో ఆ జాన్సన్ స్పేస్ సెంటర్కి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకి అన్ని చికిత్సలు చేసి, అక్కడ చాలా కాలం వీళ్ళకి టైం పడుతుందన్నమాట. అక్కడ ఉన్న వాతావరణం వేరు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు. ఇక్కడలాగా మన ఎముకలకి, మన కండరాలకి చాలా శ్రమ. మనం వాకింగ్ చేయాలన్నా, కూర్చోవాలన్నా, మాట్లాడాలంటే మన నోట్లో ఉన్న కండరాలు, నాలుకలు, వీటన్నిటికీ కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. వాటికి అక్కడ ఏమీ పని ఉండదు. ఆ స్పేస్ స్టేషన్లో ఏం పని ఉండదు, అలా 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 గాలిలో ఎగరడమే, మాటలు కూడా ఉండవు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మసిల్స్, ఈ బోన్స్, ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, అవి మళ్ళీ తిరుగుముఖం పట్టాలంటే, మళ్ళీ యథాస్థితికి రావాలంటే చాలా చికిత్సలు చేసి, చాలా వాళ్ళకి చాలా అన్ని రకాల వైద్యపరమైనటువంటి సపర్యలు చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇప్పటికే ఇంతకుముందు గతంలో భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాముల ఎక్స్పీరియన్స్ చూస్తే కొంతమందికి నాలుక మళ్ళీ తిరిగి రాకపోవడము, కొంతమందికి కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం, ఇట్లాంటివి కూడా జరిగిన చాలా టైం పడుతుందన్నమాట. సో మిత్రులారా, ఏది ఏమైనా మన భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ సురక్షితంగా 9 నెలల తర్వాత, అంతకుముందు కూడా ఆమె అంతరిక్ష యానం చేసింది. మనకి కల్పనా చావ్లా అంతరిక్ష ప్రయాణంలోనే, అంతరిక్షంలోనే ఆమె ప్రమాదవశాత్తు చనిపోయింది. మన ఇండియన్ సంతతికి చెందినటువంటి వ్యోమగామి. అయితే సునీత విలియమ్స్ ఇంతకు ముందు కూడా వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళింది. కాకపోతే ఈసారి వెళ్ళినప్పుడు 9 నెలలు అనుకోకుండా అక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చిందనమాట. మొత్తానికి ఇదంతా వచ్చింది, అయిపోయింది, హాయిగా హ్యాపీ ల్యాండింగ్ అయిపోయింది, భూమి మీదకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి వైద్యపరమైనటువంటి సమస్యలు ఏమొస్తాయి, ఏమిటి అనేటటువంటిది, ఆరోగ్యపరమైన సమస్యలు ఏమొస్తాయి అనేది ముందు తెలుస్తుంది. అలాగే ఈ అంతరిక్షంలో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళు ఏం చేశారు ఈ 9 నెలలు, మనకి ఏవేవో చెప్తారు. అక్కడ మేము తోట పని చేసాము, అంతరిక్షంలో పంటలు పండించే విధానాన్ని, అలాగే చాలా పరిశోధనలు చేశాము. ఆ పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో అక్కడ చాలా మరమ్మతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా, అంటే ఎప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి. మనకు వెహికల్స్ రిపేర్స్ వస్తాయి కదా, అలాగే ఆ స్పేస్ సెంటర్లో కూడా రిపేర్స్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి పనులు చేశాము. చాలా పనులు చేశారు వీళ్ళు. ఆఖరికి మొన్న జరిగిన అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. ఇక్కడి నుంచి వీళ్ళకి అది పంపించారు. దానికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఓటు కూడా సునీత విలియమ్స్ వేసిందని చెప్పేసి మనకి చాలా వార్తలు వచ్చాయి. అయితే అక్కడ ఏమేమి చేశారు, వాళ్ళ మానసికమైనటువంటి పరివర్తన అననే, లేదా మానసికమైనటువంటి ఆ ఉద్వేగము, ఊహలు, ఉల్లాసాలు, లేకపోతే మనసులో జరిగినటువంటి ఘర్షణలు, సంవాదంలో ఏమి జరిగి ఉంటాయి, ఏమిటి అనేది సునీత విలియమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చెబుతుంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆమెను మన భారతదేశానికి ఆహ్వానించారు. సరే, ఆమె ఆరోగ్యం కుదుటపడి అంత స్వస్థత చేకూరిన తర్వాత, హెల్దీగా తయారైన తర్వాత ఇండియాకి రావచ్చు. ఎందుకంటే ఆమె పూర్వీకులందరూ కూడా ఇండియాలో, గుజరాత్లో వాళ్ళు ఒక గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. ఆ గ్రామం అంతా పండుగ చేసుకుంది, ఇండియా అంతా కూడా పండుగ చేసుకుంది సునీత విలియమ్స్ రాకని. సో ఆమె ఇండియాకి వచ్చినప్పుడు తర్వాత ఆమె ఏం జరిగింది అంతరిక్షంలో ఏమిటి అనేటటువంటిది ఆమె అనుభవాలు చెప్తుంది. కానీ అసలు వాట్ ఈస్ దిస్ ఐఎస్ఎస్ అండ్ వాట్ ఈస్ ఫర్ ఐఎస్ఎస్ అనేటటువంటిది 2 ముక్కల్లో చెప్పుకుందాం. ఈ ఐఎస్ఎస్ దాదాపు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అనేటటువంటి ఈ ఐఎస్ఎస్ని దాదాపు 15 దేశాలు, అగ్రగామి దేశాలు కలిసి ఎన్నో ఏళ్ళు కష్టపడి అంతరిక్షంలో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున, భూమి ఆకర్షణ శక్తి కూడా లేనటువంటి చోట దాన్ని నిర్మించారు. ఎందుకయ్యా అంటే ఎన్నో రకాల పరిశోధనలు చేయడానికి అనమాట. అక్కడ వాళ్ళు దాదాపు 35 లక్షల ఫోటోలు తీశారంట. ఈ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం అంటున్నామే, అక్కడే ఉన్నారు ఇప్పుడు 9 నెలలు. అక్కడ
ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ స్పేస్ సెంటర్ కూడా భూమి చుట్టూ తిరుగుతుందంట. ఎన్ని 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 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందో తెలుసా మీకు? 28,000 కిలోమీటర్ల గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందన్నమాట. అంటే ప్రతి 35 నిమిషాలకి వీళ్ళు సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని అక్కడ స్పేస్ సెంటర్లో ఉన్న వాళ్ళు చూడగలుగుతారు. దాదాపు 35 లక్షల ఫోటోలు తీసి ఆ స్పేస్ సెంటర్ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వ్యోమగాములు పంపించారు. అక్కడ ఉన్నటువంటి కెమెరాలు అంతా గొప్ప అత్యాధునమైనటువంటి కెమెరాలు ఉంటాయన్నమాట. సో ఆ పరిశోధనల్లో మనం అంతరిక్షాన్ని పరిశోధించడానికి చాలా చాలా మార్గాలు మనకి సుగమం అవుతాయి. అంతరిక్షంలో ఏమేమి ఉన్నాయి, విచిత్రాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవచ్చు. అలాగే వైద్యపరమైనటువంటి రంగంలో చాలా పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చేటటువంటి పరిశోధనలు ఆ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనా కేంద్రం నుంచి జరుగుతాయి. అక్కడ చేసినటువంటి పరీక్షల వల్ల ముఖ్యంగా జీవ పరిశోధనల విషయంలో చాలా రెవల్యూషనరీగా ఉంటాయి ఆ పరిశోధనలు అని చెప్పి అక్కడ నుంచి జరిగే పరిశోధనలు అనమాట. డిఎన్ఏ సీక్వెన్సింగ్ కానీ, జినోమ్ ఎడిటింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ పరిశోధనల ద్వారా దాన్ని బేస్ చేసుకొని మన వైద్యపరమైనటువంటి రంగంలో మెడికల్ రంగంలో చాలా అంటే మనిషికి ఇప్పటి వరకు అంతు చెక్కని రహస్యమైనటువంటి ఇక దీనికి ఈ నివారణ లేదు ఈ జబ్బుకు అనుకునేటటువంటి జబ్బులను కూడా నివారించేటటువంటి పద్ధతులు కనుగొనడానికి ఆ స్పేస్ సెంటర్లో జరిగేటటువంటి పరిశోధనలే కీలకం మిత్రులారా. సో ఈ ఎందుకు ఏటా $300 కోట్ల ఆ స్పేస్ సెంటర్ మీద ఖర్చు పెడుతున్నారు. ప్రతి సంవత్సరానికి $300 కోట్ల. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి. దాన్ని నిర్మించడానికి ఎన్ని వేల లక్షల కోట్ల డాలర్లు ఖర్చు అయ్యిందో. ఏది ఏమైనా అక్కడికి వెళ్ళడం అనేది మానవాళి ప్రగతికి, మానవాళి ముందడుగు వేయడానికి, పురోగమనానికి అది చాలా ఉపయోగకరమైనటువంటి సెంటర్. అది అక్కడికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సైన్స్ పరిణామం అనేటటువంటిది, అభివృద్ధి అనేటటువంటిది ఆగదు. మొత్తానికి సునీతా విలియమ్స్కి మన భారతీయులు అందరి తరపున హ్యాట్స్ ఆఫ్ చెప్దాం, ఆమెకు స్వాగతం చెప్దాం. ఇండియా ఎప్పుడు వస్తుందో ఎదురు చూద్దాం. ఏది ఏమైనా మనిషి సాధించిన, సైన్స్ సాధించిన గొప్ప విజయం, ఆ గొప్ప విజయంలో మన భారతీయ సంతతికి చెందినటువంటి సునీతా విలియమ్స్ కూడా భాగస్వామి కావడం అనేది మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. థ్యాంక్ యూ.